దయచేసి అందరూ సహకరించాలి. కొంచెం నిశ్శబ్ద వాతావరణంలో కార్యక్రమాన్ని జరుపుకుందాం. ఇప్పుడు టీవీ సినీ నటి శ్రీమతి వై ఝాన్సీ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Sabhaki namaskaram. Thank you so much for this opportunity, and Bharat Garu, congratulations. Honorable Minister Sri Durgesh Gariki, thank you so much for honoring this occasion, sir. ఈ రాష్ట్రానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నారు. అది మా అదృష్టం, మా పరిశ్రమ అదృష్టం అని నేను భావిస్తున్నాను. తెలుగు ప్రజలందరి అదృష్టం అని భావిస్తున్నా. మళ్ళీ ఇప్పుడు డెప్యూటీ సీఎంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక ఆశా కిరణంలా వారు ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తున్నారు. అండ్ మా నటసింహం మా నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడ ఉన్నా కూడా సినిమా పరిశ్రమ ముందుండాలి, అభివృద్ధి చెందాలి అని ఆశిస్తూ ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగ పరిశ్రమ అభివృద్ధికి ఆలోచించి అంకురార్పణ చేసినటువంటి ఈ బోర్డులో నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఐవ్ జస్ట్ మెట్ ది వెరీ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. Very glad to meet you, Viswanathan Garu, and we'll be very happy to work with you. And to all the board members who are very, very efficient and experienced, andaru kuda ento experience unnatuvanti board members unnaru. And na mundu Ambika Krishna garu unnaru, intaku mundu FDC chairperson ga unnaru. అండ్ చాలా మంది సినిమా పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీ ఒక్కతాటిపై నిలిచింది అని చూపించేటువంటి ఒక జెస్చర్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ హ్యావింగ్ కమ్ హియర్ ఫ్రమ్ ఆల్ ద వే. అంటే ఇండస్ట్రీ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ మనం మాట్లాడుకోవద్దు. ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సినిమా పరిశ్రమ అభివృద్ధికి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. దాని ఫలితాన్ని ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరం అనుభవిస్తున్నాం. అండ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, ఆంధ్రప్రదేశ్ వరిలో అన్నపూర్ణ అంటారు, వరి సాగులో అన్నపూర్ణ అంటారు. ఆంధ్రప్రదేశ్ మన బాక్స్ ఆఫీస్ కూడా అలాంటి అన్నపూర్ణ అంటాను నేను. ఎక్కువ శాతం అభిమానులు, ఎక్కువ శాతం టికెట్ తెగేది ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కువ థియేటర్స్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది, ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కువ అభిమానులు ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే. కాబట్టి సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఈ అభివృద్ధికి తప్పకుండా ఈ రంగం తోడ్పడాలని కోరుకుంటున్నా. భరత్ గారు, బిగ్ ఛాలెంజ్ అహెడ్ ఆఫ్ యూ అండ్ వీఆర్ ఆల్ బిహైండ్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. ఇప్పుడు మెహర్ రమేష్ గారు, ప్రముఖ సినీ దర్శకులు మెహర్ రమేష్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన ఆనరబుల్ సినిమాటోగ్రఫీ టూరిజం మినిస్టర్ మా కందుల దుర్గేష్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, 3 సార్లు అప్రతిహతంగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు ఈ FDC వెనుకొండి నడిపిస్తున్న బాలకృష్ణ గారికి నమస్కారాలు. మా విశ్వనాథన్ గారు MD ఆఫ్ FDC, సో ఆయనకు నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి తమిళనాడుకి వెళ్ళింది, అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చింది. మళ్ళీ ఒక మంచి ఫిలిం ఫ్రెండ్లీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ఈ బోర్డుని సెలెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ఐటీలో అమరావతి ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చేస్తున్నారో, ఐటీ మినిస్ట్రీ ఎంత బాగా పనిచేస్తుందో, టూరిజం మినిస్ట్రీ మన మధ్య అవార్డు కొట్టింది, అలాగే పంచాయతీరాజ్ శాఖ కూడా బాగా పనిచేస్తుంది. అన్ని శాఖలు అభివృద్ధి పదంలో ఉండగా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 2 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ఉపాధి అవకాశాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే దిశగా పనిచేస్తామని చెప్తున్నాను. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ బోర్డులోకి వచ్చాను. ఆయన సినిమా పరిశ్రమ మీద ఆయనకున్న ప్రేమ ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి పదంలో నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు నాటక రంగం నుంచి బుర్రా సాయి మాధవ్ గారు నాటక రంగం నుంచి టీవీ రంగానికి, ఆ తర్వాత సినిమా రంగానికి రణమా శరణమా, గౌతమిపుత్ర శాతకర్ణిలో పదునైన సంభాషణలు,
మహానటిలో మనసును కదిలించే సంభాషణలు చిన్నప్పుడే నాటక రంగం నుంచి 6 ఏళ్ల నుంచే ప్రారంభించారు సార్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇప్పుడు మా అందరికీ ఇచ్చింది పదవులు కాదండి, బాధ్యత. ఖచ్చితంగా సినిమాని ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగాన్ని డెవలప్ చేసేటువంటి బాధ్యత, నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, టీవీ రంగాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత, ఈ బాధ్యత నిర్వహణలో నన్ను కూడా ఒక భాగస్వామిని చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నేను ఇక్కడ ఉండడానికి అసలైన కారణం నన్ను నమ్మి నన్ను ఇక్కడ నిలబెట్టి ముందుకు నడిపించి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నాటక రంగం నుంచి వచ్చాను, టీవీ రంగంలో పనిచేశాను, ఇప్పుడు సినిమా రంగంలో ముందుకు నడుస్తున్నాను. ఈ 3 రంగాల్లో నాకున్నటువంటి అనుభవంతో ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో నా భాగం నేను పంచుకుంటానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు కందిమెళ్ళ సాంబశివరావు గారు, డాక్టర్ కందిమెళ్ళ సాంబశివరావు గారు నాటకరంగ ప్రయోక్త, డీలిట్ చేసిన భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి నాటక రంగంపై డీలిట్ చేశారు. మన ప్రాంతవాసి. ముందుగా తెలుగు దీప్తి, తెలుగు కీర్తి, తెలుగు స్ఫూర్తి అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య స్మృతికి నివాళులు అర్పిస్తూ, అన్నగారు ఆంధ్ర నాటక కళా పరిషత్ అనేటువంటిది గొప్ప సంస్థ అయితే, ఆ సంస్థ సాంఘిక నాటికల పోటీలను ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ఉత్తమ నటుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయనకి నాటక రంగం అంటే ఎంతో అభిమానం, ఇష్టం. కళాశాలలో అనంతరం ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. అన్నగారు కలలుగొన్నటువంటి తెలుగు నాటకం స్వర్ణపథంలో నడవడానికి ప్రస్తుతం ఉన్నటువంటి బోర్డు అధ్యక్షులు పెద్దలు, అదేవిధంగా బోర్డు సభ్యులు, అందరికన్నా ముఖ్యంగా బాలయ్య బాబు గారు వెన్నంటి ఉండి లక్షలాది మంది కళాకారులు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు అనేటువంటివి రావడానికి మీరందరూ చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నంది నాటకోత్సవాలు ప్రారంభించి 25 సంవత్సరాలు, కందుకూరి పురస్కారాలను ప్రారంభించి 20 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఒక్కసారి నిబంధనలన్నింటినీ కూడా సవరించి త్వరితగతిన వాటిని నిర్వహించడానికి మీ ఆధ్వర్యంలో జరగాలి సార్ మంత్రి గారు. దానికి ఒక స్పష్టమైనటువంటి క్యాలెండర్ని మనం నాటక రంగానికి సంబంధించి విడుదల చేస్తే భవిష్యత్తులో కూడా అదంతా కూడా కొనసాగేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు నాటక రంగం నుండి సభ్యునిగా అవకాశం కలిగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా నందమూరి బాలయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావు గారు. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వారికి, అన్ని టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారికి, ఎఫ్టీసీ చైర్మన్ కొత్తగా నియమితులైన చైర్మన్ గారికి, ఎండి గారికి నమస్కారం. ఈరోజు కృష్ణానది శ్రీ కనకదుర్గమ్మ వారి పాదాల చెంత కృష్ణానది ప్రవహించే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారి జన్మస్థలమైన కృష్ణా జిల్లా విజయవాడ నుంచి
ఇటువంటి మంచి కార్యక్రమం తలపెట్టిన నటసింహం ఎన్టీ రామారావు గారి వారసులు సినీ కళామ తల్లి బిడ్డ, మన గట్టి బిడ్డ శ్రీ బాలకృష్ణ గారికి ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, నేను మా అనురాధ ఫిల్మ్స్ బ్యానర్లో ఇమీడియట్గా అనురాధ ఫిల్మ్ స్టూడియోస్ అనేది ఒక పెద్ద స్టూడియో అమరావతిలో కడతాం. తర్వాత అనురాధ ఫిల్మ్ స్టూడియోస్ తరఫున థియేటర్స్ కూడా, మినీ థియేటర్స్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో పర్మిషన్స్తో తీసుకొని స్టేట్ అంతా కూడా కడతాం. ఇవి కాక ఈ సంవత్సరంలో ఒక 5 చిత్రాలు కృష్ణానది తీరంలో నిర్మిస్తాను. ఇది మీ అందరెదురుగా హామీ ఇస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు మెడ్రాసులో కెమెరా తిరగాలంటే విజయవాడలో స్విచ్ చేసేవాళ్ళు. అట్లాంటి రోజులు మళ్ళీ విజయవాడ సినిమా ఇండస్ట్రీకి, భారతదేశానికే ఒక గర్వకారణమైన గడ్డగా మారాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని, స్వర్గంలో ఎన్టీ రామారావు గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక